శ్రీ మాత్రే నమః. ఇది మెంతికూర ఆలు ఫ్రై చేశాను విత్ చపాతీ అన్నంలోకి రెండు కలిపండి. అయితే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు పోపు పెట్టాను. పోపు వేసి అందులో ఈ కట్ చేసిన మెంతికూర బాగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత ఆలు ఉడకబెట్టానండి. ముందేను ఉడకబెట్టేసి దాన్ని 4 ముక్కల్లా కట్ చేశాను. కట్ చేసి ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేశాను. లాస్ట్లోని కొంచెం కారం ఉందా. మీకు వెల్లుల్లిపాయలు నచ్చితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ కూడా వేయచ్చు. ఉల్లిపాయ వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేయచ్చు. నేను ఉల్లిపాయ వేయలేదు, వెల్లుల్లిపాయ అయితే ఫ్రైలో వేసాను ఫ్లేవర్ గురించి. అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందో ఆ మెంతికూర ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నేను ఇలా చపాతీలు చేసి అన్నంలోకి కూడా చేశాను. చపాతీ విత్ మేతి ఆలు ఫ్రై. ఇది ఎక్కువగా నార్త్ వాళ్ళు తింటారు. వాళ్ళకి వేడి కదండి మెంతికూర, అందుకని మనకు అందుకే వింటర్లోనే ఎక్కువ దొరుకుతుంది మెంతికూర. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.